హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింపుల్ టాక్స్ విత్ అను. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇవాళ ఎలాగైనా బయట తిరిగేయాలని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. అక్కడ నుంచి సికింద్రాబాద్లో ఉన్న గణేష్ టెంపుల్కి వెళ్ళాము. కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి టెంపుల్లో అక్కడ నుంచి పాల్కా బజార్కి వచ్చాము. పాల్కా బజార్ సెల్లర్లో ఉంటుంది, అందరికీ తెలుసో తెలీదో. నేనైతే బయట షాప్స్ లేకపోతే ఒక జనరల్ బజార్ లాగా ఒక ఏరియా ఏమో అనుకున్నా పాల్కా బజార్ అంటే. కానీ ఈ పాల్కా బజార్ కాంప్లెక్స్లో ఒక సెల్లర్లో ఉంటుంది. సో స్టార్టింగ్ అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ నార్మల్ ట్రావెల్ బ్యాగ్స్ ఉన్న షాప్ కనిపించింది. అక్కడ ఒక ర్యాబిట్ బ్యాగ్ కనిపించింది, చిన్నపిల్లలది. అది తీసుకుందామని అనుకున్నాము, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్పారు. సర్లే ముందు చాలా రకాల బ్యాగ్స్ ఉంటాయి, అవి ఏమైనా తీసుకోవచ్చులే అనుకుంటూ మేము ముందుకెళ్ళాము. అక్కడ మనం కలెక్షన్స్ చూస్తే నిజంగానే చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. చెప్పల్స్ కానీ షూస్ ఉన్నాయి, చెప్పల్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, ట్రెండీ చైన్స్, ఇంకా బ్యాగ్స్ ఉన్నాయి, మనకి పార్టీవేర్కి కావాల్సిన డ్రెస్సెస్ ఉన్నాయి. ఇలా చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ అక్కడ మా పాపకి ర్యాబిట్ బ్యాగ్ కనిపించింది, సేమ్ ర్యాబిట్ అని చెప్పని అరుస్తూ తీసుకోమని అంటే, ఇంకా ముందున్నాయమ్మా తీసుకుందామని చెప్పాను. ఇదిగోండి, ఇలాగ మనం హ్యాండ్ బ్యాగ్స్లో క్యారీ చేస్తూ ఉంటాం కదా, అలాంటి ఫర్ బ్యాగ్స్, ఇలాగా చిన్న బ్యాగ్స్, స్లింగ్స్, చాలా రకరకాలు ఉన్నాయి. కాలేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి, ట్రావెల్ బ్యాగ్స్, ఇలాగా అన్ని రకాలు ఉన్నాయి అక్కడ. ఇంకా అక్కడి నుంచి కొంచెం అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉన్నాయి. అది ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయి. ఇలాగ చిన్న సెట్స్ ఉన్నాయి, సింపుల్ సెట్స్ ఉన్నాయి, హెవీ సెట్స్ ఉన్నాయి. మనకి ఎలా కావాలి అంటే అలాగ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రైడల్ సెట్ కూడా, ఒక చోకర్ కూడా కనిపించింది. బట్ ఇప్పుడు మనకు అంత నెసెసిటీ లేదు, కానీ యూజ్ చేయాలి అని కావాలి అనుకున్న వాళ్ళు అయితే మాత్రం తీసుకోవచ్చు. కొంచెము బార్గెన్ చేసి ఎలాగ ఇస్తారు ఏంటి అని చెప్పి కనుక్కోవచ్చు. ప్రతిదీ కాస్ట్ కనుక్కోం కదా మనం, కాస్ట్ అయితే తెలీదు. ఇలా డిఫరెంట్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. నేను అక్కడ ఒక 2 టైప్స్ ఆఫ్ చైన్స్ బ్యాగ్స్ తీసుకున్నా. ఇలాగ మనము నెయిల్ పాలిషెస్ ఉన్నాయి, ఇలా చిన్న బ్రేస్లెట్స్ ఉన్నాయి, కాలేజ్ వేర్కి రకరకాలు ఉన్నాయన్నమాట. ఆ బటర్ఫ్లై బ్రేస్లెట్ నాకు ఎందుకో బాగా నచ్చింది, అందుకే చాలాసేపు అలాగ పట్టుకొని ఉన్నా. ఇంకా అక్కడి నుంచి ముందుకు వస్తే ఇలాగా చైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక డాన్సింగ్ బొమ్మ ఉన్న లాకెట్ ఉన్న చైన్ ఉంది, దానికి స్టోన్ ఉంది. అంత సింపుల్గా వాళ్ళు ఆ షేప్ని డిజైన్ చేసినందుకు చెప్పుకోవాలి. చాలా బాగుందన్నమాట చూడ్డానికి. మనకి ఇంకా డిఫరెంట్ లిప్స్టిక్ షేడ్స్ ఉన్నాయి. ట్రై చేసిన వాళ్ళకి ట్రై చేసిన అన్నీ అలా ఉన్నాయన్నమాట. మనం అలా కొంచెం నడుచుకుంటూ లోపలికి వెళ్తే టైలరింగ్ షాప్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ బ్లౌజ్ 1 అవర్లో స్టిచ్ చేసి ఇస్తారంట. 300 రూపీస్ ఒక షాప్లో చెప్పారు, 350 రూపీస్ ఒక షాప్లో చెప్పారు. నేను ట్రై చేయలేదు, నాకు తెలీదు. సో నేను మెటీరియల్ అవన్నీ క్యారీ చేసి తీసుకెళ్ళి మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి 1 అవర్ ఇప్పుడు అక్కడంతా షాపింగ్ చేసుకునే లోపల వాళ్ళు స్టిచ్ చేసి ఇచ్చేస్తారంట. మీలో ఎవరైనా అక్కడ స్టిచ్చింగ్ కానీ ఏమైనా చేయించుకొని ఉంటే కామెంట్ చేయండి, ఎలా చేశారు ఏంటి దాని డీటెయిల్స్ అన్నీ కూడా.
సో ఇంకా ఇక్కడ షాపింగ్ అంతా చూసేసుకొని అలా అలా మొత్తం అన్నీ తిరిగేసి మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గరలో ఉందని చెప్పి అన్నారు మా హస్బెండ్. సో ఇంకక్కడి నుంచి స్టార్ట్ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఈవినింగ్ 4 అట్లా అయింది. ఇంకో ½ అన్ అవర్లో అలా ఓపెన్ చేస్తామని చెప్పారు. సో అలా బయట ఉండి వెయిట్ చేస్తున్నాము. అక్కడ ఆ టెంపుల్ని కంచి కామకోటి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఆ టెంపుల్ లోపలంతా కూడా వాళ్ళు పూజారి వాళ్ళందరూ కూడా తమిళ్ లాంగ్వేజే మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. చాలా ప్లెజెంట్గా ఉంది టెంపుల్ లోపలంతా కూడా. అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అంట అక్కడ. ఆ డోర్ డిజైన్ నాకు బాగుంది. సో ఖాళీగా ఉన్నాం కదా అక్కడ బయట అన్నీ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు అది బాగా నచ్చింది. సో దాన్ని వీడియో తీస్తుంటే అప్పుడే ఓపెన్ చేశారు. లోపలికి వెళ్తుంటేనే చాలా పాజిటివ్ వైబ్. లోపల వాళ్ళు ఓంకారాన్ని స్టార్ట్ చేసి డోర్స్ ఓపెన్ చేశారు. ఆ ఫీల్ చాలా బాగుంది. లోపల ఆర్కిటెక్చర్ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారంట, అంటే రీమోడలింగ్ చేశారంట 2 years బ్యాక్. అక్కడ వేరే వాళ్ళు చెప్పారు. అక్కడ దేవుణ్ణి అంతా చూసుకొని పూజ చేయించుకొని ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. సో వెళ్ళేదారిలో తాడిబండ హనుమాన్ గుడికి వెళ్ళాము. ఎలాగో ఈవినింగ్ అయింది, ఓపెన్ చేసి ఉంటారు కదా. హనుమాన్ని కూడా ఎప్పుడు చూడలేదు అక్కడ టెంపుల్కి అని చెప్పని అక్కడికి వెళ్ళాము. అక్కడ దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంత దూరం వచ్చాం కదా, ట్యాంక్ బండ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసేసి బుద్ధుడిని హాయ్ చెప్పి వెళ్దాం అని చెప్పి అనుకున్నాం. సో అక్కడికి వెళ్ళేసరికి ఇలాగ లైవ్ షో, వాటర్ లైవ్ షో ఉంటుందండి, ఒక 10 minutes అలా వెయిట్ చేయండి అని చెప్పారు అక్కడ. సరే లైవ్ షో అంటున్నారు, చూసేద్దాం ఇంకెందుకు లేట్ అని చెప్పని ఒక 5 minutes వెయిట్ చేసాము ఐస్ క్రీమ్ తింటూ. అంతలోకి అక్కడ స్టార్ట్ అయింది. కంటిన్యూగా 15 to 20 minutes ఈ లైవ్ షో అనేది రన్ అయింది. చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా లైట్స్ అదంతా చాలా బాగుందన్నమాట. అక్కడ సెక్రటేరియట్ లైట్స్, అంబేద్కర్ గారి స్టాచ్యూ, ఈ లైట్స్, ఫౌంటైన్స్, షో మాత్రం బాగా ఉంది, బాగుంది చూడడానికి. వీకెండ్స్లో వెళ్తే ఫుల్ రష్ ఉంటుంది. సో వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకక్కడ షో అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంకెక్కడ కొండ ఇంటికి వెళ్ళిపోదాము అని మధ్యలో ఐడియల్ లేక్ దగ్గర ఫుడ్ కోర్ట్ ఉంటుందని చెప్పని గుర్తొచ్చి ఫుడ్ తినాలి కదా. సో ఫుడ్ తినడానికి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో అలా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఫుడ్ తినేసి, ఆ టైంలో దోశలు ఒకటే ఉన్నాయి అక్కడ మేము వెళ్ళేసరికి. సో దోశలు తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.